నీ మంచితనంతో కొన్నిసార్లు ఎవరు ముంచుతారో కూడా తెలియదనుకుంటా. అర్థం కాలేదు సార్. పోనీలే, నువ్వు అలా ఉంటేనే మంచిది, లేదంటే నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఏంటో సార్, మీరేం చెప్తారో అర్థం కాదు. ఇంకేంటి? ఏం లేదు, రాత్రి కూడా గణపయ్యకి దీపారాధన చేసేటప్పుడు మీరు రావాలి. అలాగే. నేను రాకపోతే ఈ గది రూపురేఖలే మారిపోతాయి. అయ్యయ్యో భగవంతుడా, ఏంటి ఇలా జరిగిపోయింది? అయ్యో నిలవని, ఏమైంది నిలవని? అయ్యో, చేతులకేం కాలేదు సార్. మరి కాళ్ళకేమైనా అయిందా? కాళ్ళకు కూడా ఏం కాలేదు. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చందమామని చూశాను సార్. ఏంటి? కిటికీలో నుంచి చందమామని చూశాను సార్. అయ్యో సార్, నిలవని. అలా లాగేసేవేంటి నిలవని? మీరు కూడా చందమామని చూస్తారేమోనని. చూస్తే ఏంటంట? అయ్యో, మీకు తెలీదా? తెలియకే కదా అడుగుతున్నాను. వెన్నెల కురిపించే చంద్రుణ్ణి చూస్తే తప్పని కాదు సార్. వినాయక చతుర్థి రోజు చంద్రుణ్ణి చూస్తే మనం చెయ్యని తప్పులకు కూడా నిందలు పడతామంట. ముందే నేనంటే ఎవరికీ నచ్చదు సార్. అందుకే నా మీద ఏ నింద పడుతుందో అని టెన్షన్గా ఉంది. మీరెక్కడ చూస్తారేమోనని మిమ్మల్ని వెనక్కి లాగేశాను. మీరేమో ఇలా మీద పడిపోయారు. నిలవిని, లాగేసుకున్నా ఇలా కలిసొస్తుందంటే ఎన్నిసార్లైనా లాగే. ఏమన్నారు? ఏం లేదులే. ఇలా ఎంతసేపు ఉంటారు సార్? పక్కకి జరిగితే నేను లేస్తాను. ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్గా ఉంది. అనవసరంగా నింద పడాల్సి వస్తుందేమో. ఎప్పుడో ఏదో జరుగుతుందని సంతోషానికి దూరం కాకూడదు నిలవేని. నీలాంటి మంచి మనిషికి భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. పైగా నువ్వు భక్తి శ్రద్ధలతో పూజ చేశావు, ఎప్పుడూ చేస్తూ ఉంటావు. ఆ దేవుడి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. అర్థమైందా? వెళ్ళు. సరే, వెళ్తాను. ముందు పచ్చళ్ళు పార్సిల్ చేసే పనైనా పూర్తి చేస్తాను. లేదంటే వాళ్లతో కూడా మాట పడాల్సి వస్తుంది. నా వల్ల తప్పేమైనా జరుగుతుందేమో అని భయపడుతూ బతికేవాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు నిలవేని. అలాంటి వారిని దేవుడే కాపాడుతుంటాడు కదా. ఏమండి, ఇప్పుడు పర్లేదు కదా? మొత్తానికి బతికిపోయాను. నా బామ్మర్ది తారక్ నన్ను కొట్టినా తన్నినా పర్లేదు, కానీ సేవ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బావా, నీలవేణిని ఏదో చేసేస్తానన్నావు, తీరా నువ్వే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా రెక్కలు కొట్టుకున్నావు. తన టైం బాగుంది, లేదంటే ఈ పాటికి తన టైం అయిపోయేది. తమరికి మర్డర్ చేసేంత సీన్ లేదు, కానీ ఈసారి ప్లాన్ చేస్తే మాకు ముందే చెప్పండి, కనీసం మేము హెల్ప్ చేయడానికి వీలుంటుంది. ప్లాన్ ఏ?
నీలవేణికి కరెంట్ షాక్ కొట్టి కనీసం చెయ్యో కాలో పని చేయకుండా పడిపోతుంది అనుకున్నాను. అది వర్కౌట్ అవ్వలేదు. దురదృష్టవశాత్తు అది నా వైపు తిరిగింది. మరి ప్లాన్ బి ఏంటో? నీలవేణి పచ్చళ్ళు పార్సెల్ చేయకుండా ఆపుదాం. ఆ కాటన్ బాక్స్లో నోట్ల కట్టలు పెట్టాను.